కానీ చాలా ఆరోపణలు అయితే ఉన్నాయి. మీరు చెప్పిన దాంట్లో చరిత్రలోకి వెళ్తే కనుక మీరు చెప్పింది వాస్తవమే. కానీ ఇప్పుడున్నటువంటి వర్తమాన సమాజంలో ఒక వర్గం వాళ్ళైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇదొక ఆచార వ్యవహారాల్లో కానీ మిగతా వ్యక్తులతో మిళితం కాకుండా హద్దులు గీసుకొని వాళ్ళ జీవన విధానం నడుస్తుంది. వాళ్ళు ఒక పరిధి మేరకే ఉంటారు, అక్కడి నుంచి బయటికి రాకుండా వీళ్ళని అక్కడికి రానివ్వకుండా ఉంటారన్నది ఇప్పుడు జరుగుతుంది. మీ లెక్కలో బ్రాహ్మణుల పర్సంటేజ్ ఎంత? 4% ఉన్నారా? 2% మ్యాక్సిమం 4% ఉంటారా? మ్యాక్సిమం వేసుకుందాం 4%. 4% మంది హద్దులు గీసుకొని 96% మందితో కలవలేదనుకోండి, ఎవడు అంటరాని వాడు? 4% వాడా 96% వాడా? ఈ ప్రశ్న అంటే నేను వాళ్ళని ఉద్దేశించిన అని అడగట్లేదు. ఉన్నటువంటి ఒక ఆరోపణ వాస్తవమా లేదంటే అందుట్లో ఏమైనా నిజం లేదా అన్న ఉద్దేశం మీలాంటి వాళ్ళు చెప్తే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తాను మీకు. పూర్వం మడి అనేది మనకు ఉండేది. మడి కట్టుకోవడం అనేది విన్నారా ఎప్పుడైనా మీరు? ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు మడి కట్టుకొని పూజ చేసుకుంటున్నారు. దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు మడిగా ఉండాలి, శుచిగా ఉండాలి. అవును, అంటే స్వీయ నిర్బంధన ఉండాలి. ఇప్పుడు ఒక హాస్పిటల్లో డాక్టర్ సర్జరీ చేయడానికి వెళ్తున్నాడు. హీఈస్ గోయింగ్ ఇన్ టు ఐసీయూ ఆర్ ఐసీసీయూ. ఇక్కడ చెప్పులు ఇప్పండి, ఎవరిని అంటుకోవద్దు, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, కాస్త పక్కగా ఉండి మాట్లాడండి. దేనికోసం చెప్తారండి? అంటరాంతనమా అది? వాడి ఆచారానికి వాడి కొడుకును ముట్టుకోవట్లా మడి కట్టుకున్నప్పుడు. అంటే కొడుకు అంటరాని వాడా? భార్యని ముట్టుకోవట్లేదు వాడు, భార్య అంటరానిదా? మరి భార్య లేనిదే పిల్లవాడిని కనలేదు కదా. అంటే ఆ సందర్భానికి వాడేదో ఆచారము నిమిత్తము, వాడి ధర్మము నిమిత్తము నేను భగవంతుడికి ఏది అంటుకోకుండా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి నివేదన చేస్తా అని వాడి భార్యని పిల్లల్ని బయట సమాజాన్ని ఎవరిని అంటుకోలేదనుకోండి, ఇప్పుడు బయట అంటుకోని విషయం మాత్రమే మీరు చూపిస్తున్నారు. వాడు ఇంట్లో వాళ్ళని కూడా అంటుకోవట్లేదు కదా. ఓకే, ఇంట్లో మైల వచ్చింది, ఎవరో పెద్దలు పోయారు, 12 రోజులు వీడు ఎవరిని అంటుకోవట్లేదు బయటికి వెళ్ళి. ఇప్పుడు వీడి 12 రోజులు అంటుకోవట్లేదు కాబట్టి వీడు సమాజంలో అంటరానితనాన్ని చూపిస్తున్నాడు అంటారా? కాబట్టి దాంట్లో ఉన్నటువంటి భావం ఏంటి ముందు? అది ఎక్సీడ్ అయి కొంతమంది ప్రవర్తించవచ్చు. ఇప్పుడు నేనేమి అంతా నీట్గా ఉంది క్రిస్టల్ క్లియర్ అనను. ఆ ప్రొసీడ్ అయి తప్పు చేసిన వాడిది తప్పే, కానీ వాడు ధర్మం కోసం చేస్తే అది తప్పు అవుతుందా? ఏ హిందువైనా నేను భగవంతుడికి మడిగట్టుకొని తీసుకొని వెళ్ళి నివేదన చేస్తానయ్యా, ఏం అంటుకోకుండా చక్కగా శుద్ధిగా ఉండే బట్టలతోటి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తాను అన్నాడు అనుకోండి, దాన్ని తప్పెవరు పడతారండి? పోనీ ఇది ఎప్పటి నుంచి? ఈ మధ్య కాలంలో. పూర్వం ఇంత లేదండి. ఎవరి ఆచారాలు వాళ్ళు ఆచరించుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. అసలు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్లే కాదు, వాళ్ళ సాహిత్యం ఏదో వాళ్ళు చదువుకుంటూ వాళ్ళు కూర్చుండేవాళ్ళు ఓ మూల. సమాజాన్ని వాళ్ళేమి ఇబ్బంది పెట్టలేదే, వాళ్ళు అసలు ఎప్పుడూ కష్టపెట్టలేదే. వాళ్ళ చేతిలో దండనీతి ఉందా? పోనీ శిక్షించేటటువంటి హక్కు ఎవరి దగ్గర ఉంటుంది? రాజు దగ్గర ఉంటుంది. బైరాగైనటువంటి వీడి దగ్గరే ఉంటుంది. ధోతి ఉత్తరయం కట్టుకొని డబ్బులు లేకుండా ఉన్నవాడికి విలువ ఉంటుందా? తన ఆచారం కోసం తాను జీవించేవాడు. ఆ జీవన విధానాన్ని తప్పు అంటే దానికి చేయగలిగింది ఏం లేదు. పైన ఇవన్నీ పక్కన పెట్టండి. మనం 1951లో రాజ్యాంగం రాసుకున్నాం కదా. రాజ్యాంగం ఎందుకు రాసుకున్నాం? అసమానతలన్నింటినీ క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ఏంటి? ఇదేదో అస్పృశ్యత ఉందయ్యా, అంటరాంతనం ఉంది, ఇవన్నీ ఉన్నాయి, గుళ్ళల్లోకి ఫలానా వాళ్ళని రానివ్వట్లేదు, ఇవి జరుగుండొచ్చు. అలాంటి ఇన్సిడెంట్స్ తప్పు అని ఖండించాల్సిందే మీరైనా నేనైనా. అది సమిష్టిగా ఓ సమాజంలో జరిగినాయి. కాబట్టి అలాంటి వాటిని అన్నింటినీ ఖండించి ఈ వెనకబాటుతనాన్ని మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని రిజర్వేషన్స్ అనేవి ఇచ్చేశారు. నాయన ఇక పాతవి తలుచుకొని కొట్టుకోవద్దు. ఇప్పుడు గొడవ చేస్తున్న వాళ్ళందరూ ఏంటి? బిఫోర్ కాన్స్టిట్యూషన్ ఏం జరిగిందనే గొడవ చేస్తున్నారు కదా. పోస్ట్ కాన్స్టిట్యూషన్ ఎవరు గొడవ చేస్తున్నారు? అలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే కాన్స్టిట్యూషన్ బలంగా ఉందా లేదా? ఇమీడియట్గా తీసుకెళ్ళి బొక్కలో వేసి జైల్లో పెట్టి చేసేట్టుగా. మరి 70 ఏళ్ల నుంచి ఆ తేడా వచ్చినందుకు చక్కగా రిజర్వేషన్ ఇచ్చారు. అన్ని విధాలైనటువంటివి జరుగుతున్నాయి. ఆ తర్వాత పెద్ద తేడాలు కూడా ఎక్కువేం జరగలేదుగా. ఆఫ్టర్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఏమన్నా పెద్దగా జరిగినాయా? జరిగితే కాన్స్టిట్యూషన్ లా ఉందిగా. లా ఈజ్ వెరీ పవర్ఫుల్ కదా. లా ఎవరి చేతిలో లేదు కదా. కాబట్టి పాతవి తవ్వి ప్రస్తుతం కాన్స్టిట్యూషన్ వచ్చిన ఈ తరం మీద రుద్దుతున్నారు. రుద్దాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అందరం కలిసి తిరుగుతున్నాం. ఇప్పుడు తిరుమల గుడికి వెళ్తున్నారండి. తిరుమల గుళ్ళోకి మీరెవరు, మీ క్యాస్ట్ ఏంటి అని అడుగుతున్నారా? అన్నవరం గుళ్ళోకి అడుగుతున్నారా? విజయవాడ ఇంద్రకీలాద్రికి వెళ్తే అడుగుతారా? యాదగిరిగుట్టకి వెళ్తే అడుగుతారా? వేములవాడకి వెళ్తే అడుగుతారా? ఆఫ్టర్ కాన్స్టిట్యూషన్ ఇవేవి లేవు. లేనప్పుడు ఇప్పుడున్న సమాజం హెల్దీగా ఉందని ముందరికెళ్ళాలి. ఇన్సిడెంట్స్ జరిగితే చేసిన వాళ్ళని శిక్షించాలి. కానీ పాతవి తీసుకొచ్చి ప్రస్తుతం ఉన్న వాళ్ళ మీద రుద్దుతున్నారు. ఇది రైటా రాంగా? కాబట్టి కాన్స్టిట్యూషన్ వచ్చాక మనం కావాలని గొడవ పెట్టడానికి ఉపయోగపడతాయి తప్ప ఇవి దేనికి ఉపయోగపడవు.
అంబేద్కర్ గారు ఇవన్నీ చూసే మనకి చక్కటి రాజ్యాంగం, శిరోధార్యమైన రాజ్యాంగాన్ని ఇచ్చారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తే చాలు.